ఒకరోజు దివ్య స్కూల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఏం చేయటం? ఎలా వెళ్ళటం? ఏమీ తోచట్లేదు. పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్దామని చెప్పి వచ్చింది. కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం లేదు. ఏం చేయాలో ఆలోచిస్తుంది. ముందుకు వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలో తెలియదు. ఇదే ఇంటికి నేను ఎంత సంతోషంగా వచ్చాను. ప్రాబబ్లీ పెళ్ళి కాకముందు నుంచి నేను ఈ ఇంటికి రావడానికి రెడీగానే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అమ్మ నాన్న నేను కారు ఎక్కి వెళ్తుంటే బాయ్ చెప్తుంటే నాకు ఆనందంగా ఉండింది. సినిమాలో చూపించినట్టుగా ఏడుపు రాలేదు. ఎన్నో ఆశలు. చాలా బాగుంటుందని తెలిసిన ఇదో కొత్త లోకం. కొత్త లోకం ఎప్పుడు బాగానే ఉంటుంది. అత్తగారు, మామగారు, వదిన, తోటికోడలు, బావగారు అందరూ మా ఇద్దరిని నవ్వుతూ ఆహ్వానించారు. అది ఇంకా హ్యాపీగా ఉంది. ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేసింది. అయినా ఎక్స్పెక్ట్ చేసిందే యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంటే అది ఇంకా ఆనందంగా ఉంది. అది మొదటి రోజు. అందరూ నన్ను నవ్వుతూ పలకరించారు. నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు ఏ భయము లేదు, ఏ బెరుకు లేదు. అందరితో నవ్వుతూ తుల్లుతూ ఆడుకున్నాను. నా అల్లరిని, ఆటల్ని, పాటని, నవ్వుని అందరూ సంతోషంగా తీసుకున్నారు. అలా నా మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా నవ్వుతూ సాగిపోతుండగా ఒకరోజు ఒక చిన్న విషయం జరిగింది. అది పొద్దున్నే అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైము. నేను అందరికీ కాఫీ ఇస్తుండగా మా బావగారు కాఫీ తీసుకునేటప్పుడు నా వేళ్ళని నిమురుతూ నా వేళ్ళని లాగుతున్నట్టుగా కాఫీ తీసుకున్నారు. కాఫీ ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా ఆ ఫీలింగ్ నాకు నచ్చలేదు. అదేదో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని కోపంగా వెనక్కి తిరిగి చూస్తే మా బావగారి అసలు అది ఏదో జరగనట్టుగా, దాని గురించి ఏమీ పట్టనట్టుగా మా మామగారితో మాట్లాడుతున్నారు. అయితే నాకే ఇలా అనిపించిందా అని ఒక్క సెకండ్ నన్ను నేను తిట్టుకున్నాను. బావగారంటే మరో తండ్రి లాంటి వారు. వారి గురించి ఇలా ఎలా ఆలోచించాను అని నన్ను నేను తిట్టుకుంటుండగా మా వారు, ఇదిగో నీకు చిన్న గొలుసు తెచ్చాను, ఈ డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పు అని అన్నారు. ఆ మాటతో ఆ సంతోషంలో నా దృష్టి దాని మీద నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఇది మొదటిసారి. ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలతో రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. అయితే ఒకరోజు సెలవు రోజున అందరము ఇంట్లోనే ఉన్నాము. అందుకని సాయంత్రం పూట ఆరు బయట చైర్స్ అని వేసుకొని అందరం కూర్చొని మాట్లాడుతుండగా రాహుల్ తన మనసులోని చిన్ని కోరికని బయటపెట్టాడు. దివ్య నేను పెళ్ళయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక 10 రోజులు అలా తిరిగి వద్దామనుకుంటున్నాము అని అన్నాడు. ఆ మాటకి నేను సిగ్గుపడ్డాను. నా మనసులోని కోరిక బయటపెట్టాడు కదా. అంతలో మా బావగారు చంగుమని లేచి, ఆ అమ్మాయిని నీతో ఒంటరిగా ఎక్కడికి పంపించేది లేదు. ఆ అమ్మాయి అందరం కలిసి వెళ్ళినప్పుడే ఆ అమ్మాయి వస్తుంది అని మొహం మీద కొట్టినట్టుగా చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేను గబక్కన లేచి లోపలికి వెళ్ళిపోయాను. రాహుల్ నా వెనకాలే వచ్చాడు. ఆయన ఏంటి మన విషయాల్లో అంత ఇంటర్ఫియర్ అవుతాడు అని అడిగాను. రాహుల్ దానికి చిన్నప్పటి నుంచి నా బాగోగులన్నీ ఆయనే చూశాడు కాబట్టి ఆయన చెప్పుంటే ఏదో మంచిగా చెప్పుంటాడు అని నా చేయి పట్టుకుని నన్ను దగ్గరికి లాక్కొని టక్కుమని ముద్దు పెట్టుకుని, నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు అని చెప్పాడు. దాంతో నాకు కొంచెం కోపం తగ్గింది. అయితే మనిద్దరం అలా వెళ్ళి తిరిగేసొద్దన్నాడు అని చెప్పి నన్ను బయటికి అలా తీసుకెళ్ళాడు. దాంతో నాకు ఆ విషయం మీద నుంచి దృష్టి మళ్ళింది. ఇది రెండోసారి. అలా కారులో వెళ్తూ వెళ్తూ నేను నిద్రపోయాను. కళ్ళు తెరిచి చూస్తే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ముందున్నాను. అరే, రాహుల్ నన్ను సర్ప్రైజ్ ఇవ్వడానికి మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడని నేను చాలా హ్యాపీ అయ్యాను. కారులోంచి చూస్తే మా మమ్మీ పక్కింటి ఆంటీతో మాట్లాడుతుంది. కారు దిగగానే మా మమ్మీని గట్టిగా పట్టేసుకున్నాను. లోపలికి వెళ్ళాక మా మమ్మీ డాడీతో చాలా టైం స్పెండ్ చేశాను. అలాగా రోజులు హ్యాపీగా గడుస్తున్నాయి. ఓ పక్కన మామగారు, అత్తగారు, తోటికోడలు, అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, ఆఫీసు, ఇల్లు. రాహుల్ ఇంకా నన్ను వదిలిపెట్టాడు. ఇంత ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఫంక్షన్కి వెళ్తున్నాం మేము. ఫంక్షన్లో నేను అందరికంటే క్యూట్గా కనపడాలి కదా. సో చాలా బాగా రెడీ అయ్యాను. అద్దం ముందు కూర్చొని అంతా రెడీ అయ్యాక చూసుకుంటే
నాకు నేనే చాలా ముద్దొస్తున్నాను. అయితే ఒక చిన్న గొలుసు మిస్ అయ్యింది. అరే! ఆ గొలుసు పెట్టుకుంటే ఇంకా బావుంటాను. అందరిలో నేను హైలైట్ అవుతాను కదా అని, రాహుల్ నాకు కొంచెం ఆ గొలుసివ్వు అని గట్టిగా అడిగాను. అంతలో ఆ గొలుసొచ్చి నా మెడలో పడింది. అరే! రాహుల్ గొలుసు అడిగితే డైరెక్ట్ మెడలో వేస్తున్నట్టున్నాడు అని వెనక్కి తిరిగి ఫంక్షన్ వెళ్ళామే గానీ, నా మనసంతా చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. నా ఆలోచనంతా మా బావగారి మీదే ఉంది. ఆయనని ఎప్పుడు చూసినా ఆయన నన్ను చూస్తూనే ఉన్నారు. అది ఇంకా ఇరిటేటింగ్‌గా ఉంది. రాహుల్‌కి చెప్దామంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టిందాన్నవుతానా అని భయంగా ఉంది. ఇంటికి ఫోన్ చేసి మమ్మీ వాళ్ళకి చెప్దామంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని భయంగా ఉంది. మావగారికి, అత్తగారికి అసలది చెప్పడం కుదరనే కుదరదు. వాళ్ళకి ఆయనంటే చాలా నమ్మకం. ఏం చేయాలో తెలియక ఆ రోజుకి నేను ఎవరికీ చెప్పకూడదని డిసైడ్ అయ్యాను. కానీ ఇష్యూ ఇంతటితో ఆగాలంటే నేను ఆయనకి దూరంగా ఉండాల్సిందే అని ఆయన వైపు చూడడం కూడా మానేశాను. రోజులు హ్యాపీగా ఉన్నా నేను మాత్రం చాలా అలర్ట్‌గా ఉన్నాను. ప్రతి విషయంలో నేను జాగ్రత్త పడుతున్నాను. ఆయన ఉన్న చోటున నేను అస్సలు వెళ్ళదలుచుకోలేదు. ఈ విషయాన్ని మా బావగారు కూడా గమనించారు. కానీ చుట్టూ ఉన్న ఎవరికీ తెలియట్లేదు. అందరికీ అంతా మామూలుగా ఉంది. ఇది ఎలా అన్న కన్‌ఫ్యూజన్ కూడా ఉంది. ఇంతలో నేను ప్రెగ్నెంట్ అన్న విషయం రాహుల్‌కి తెలిసింది. రాహుల్ చాలా హ్యాపీ అయ్యాడు. అందరికీ స్వీట్స్ పంచిపెట్టాడు. ఆఫీస్‌లో కూడా అందరికీ స్వీట్స్ పంచిపెట్టాడు. ప్రతి విషయంలో నాతోనే ఉంటున్నాడు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ప్రతి విజిట్‌కి రాహుల్ కూడా తోడు వస్తున్నాడు. పాప గ్రోత్ ఎలా ఉంది అనే అప్డేట్స్ చాలా క్యూరియస్‌గా అడిగి తీసుకుంటున్నాడు. నన్ను చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నాడు. ప్రతిరోజు వాకింగ్‌కి తీసుకెళ్తాడు. నా ఫుడ్, వాకింగ్, ఎక్సర్సైజ్ అన్నిటిని ఆన్ డోస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇది చూస్తుంటే నాకు కూడా హ్యాపీగా ఉంది. అలా మెల్లిగా డెలివరీ రోజు పాప పుట్టింది. ఆ రోజు రాహుల్ పాప పుట్టగానే రాహుల్ చేతిలో ఎత్తుకొని ఎంత క్యూట్‌గా ఉందో, అచ్చు నీలాగే ఉంది అంటాడు. నేను చూసి లేదు నీలా ఉంది అని అన్నాను. మేమిద్దరం నవ్వుకున్నాము. అంతలో మామగారు, అత్తగారు, మమ్మీ, డ్యాడీ, తోటికోడలు, ఆడపడుచు అందరూ పాపని చూడ్డానికి వచ్చారు. వెనకాల బావగారు కూడా వచ్చారు. బావగారు పాపని బావగారు రాగానే అందరూ వెనక్కి జరిగారు. పాపని ఆయన చేతిలో తీసుకొని చాలా బావుంది అని నా దగ్గరికి వచ్చి నా నుదుటి మీద కిస్ చేసి ఒక కొత్త మెంబర్‌ని మా ఫ్యామిలీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి పాపను ఉయ్యాల్లో పెట్టేసి వెళ్ళిపోయారు. ఇది అందరి ముందు జరిగింది. అందరికీ నార్మల్‌గా అనిపిస్తోంది. అందరూ నవ్వుతున్నారు. రాహుల్ కూడా నవ్వుతున్నారు. నాకొక్కదానికే ఎందుకిలా ఇరిటేటింగ్‌గా ఉంది నాకర్థం కాలేదు. బట్ ఇది నచ్చలేదు అని మాత్రం క్లియర్‌గా చెప్పగలను. అలా పాప నా జీవితంలోకొచ్చిన దగ్గర నుంచి నాకు టైమే తెలియట్లేదు. పొద్దున్నే దాని మారం, దాని అల్లరి, దాని కోపం, దాని తిండి, దాని స్నానం ఇదే లోకంగా మారింది. రోజులు చాలా హ్యాపీగా గడుస్తున్నాయి. కొంచెం ఇబ్బందిగా కూడా ఉన్నాయి. కానీ పర్వాలేదు. ఇప్పటికి మేనేజ్ అవుతుంది. అలా మెల్లిగా పాపని స్కూల్లో జాయిన్ చేయాల్సిన టైం వచ్చింది. అలా మేము పక్కింటి ఆంటీ చెప్పిన ఒక మంచి స్కూల్ చూసి ఒకరోజు చూడ్డానికి వెళ్ళాము. స్కూల్ని చూడడానికి మేమందరము వెళ్ళాము. అక్కడ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి పిక్నిక్ వచ్చినట్టు వచ్చారు అందరూ అనుకుని. అక్కడ స్కూల్ అంతా చూసాము. మాకు స్కూల్ చాలా నచ్చింది. ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు రాహుల్ నేను కొంచెం కన్సర్న్తో పాప కొంచెం భయపడుతుందేమోనండి. కొత్త 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 కదా, ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి రావటం కదా, మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని కాస్త డౌట్గా అడిగాను.
దానికి ప్రిన్సిపల్, మీరేం భయపడకండి, ఇక్కడ టీచర్స్ చాలా హెల్ప్ఫుల్, చాలా ప్లేఫుల్, చాలా ఫ్రెండ్లీ, పాప ఈజీగా మింగిల్ అవుతుంది అష్యూరెన్స్ ఇచ్చారు. అంతలో మా బావగారు లేచి, అది నాకున్న ఒక్కగానొక్క కూతురు, దానికి ఏ ఇబ్బంది కలిగినా కంట్లోంచి నీరు వచ్చినా నేను అసలు ఒప్పుకోను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని గట్టిగా చెప్పారు. దానికి ప్రిన్సిపల్, మీరు అస్సలు ఏం టెన్షన్ తీసుకోకండి, ఇక్కడ టీచర్స్ హెల్ప్ఫుల్గా ఉంటారు, ప్లేఫుల్గా ఉంటారు, అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, నవ్వుతూ ఆడిస్తూ పాపని ఇంప్రూవ్ చేయడమే మా ధ్యేయం, మీరు అసలు దీని గురించి టెన్షన్ పడకండి, ఇక్కడి నుంచి మీ పాప మా పాప, పాప బాధ్యత మాది, మీరు రిలాక్స్ అవ్వండి అని నవ్వుతూ చెప్పారు. దానికి అందరము హ్యాపీగా కన్విన్స్ అయ్యి ఇంటికి వచ్చేసాను. అందరికీ స్కూల్ నచ్చింది, పాప స్కూల్లో జాయిన్ అవుతున్నందుకు అందరికీ హ్యాపీగా ఉంది. కానీ నాకు మాత్రం ఇరిటేటింగ్గా ఉంది. నా పాప ఏమిటి, ఈయన డామినేషన్ ఏమిటి, అసలు ఈ పరిస్థితి ఏమిటి, నాకేం అర్థం కాలేదు. అయినా పాప ఒక మంచి స్కూల్లో జాయిన్ అవుతుందని ఒక ఆనందం. పాపని ఫస్ట్ డే స్కూల్ వదిలేసి వచ్చినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇంటికి వచ్చి చూసుకుంటే దాని బొమ్మలు, అది ఆడుతున్న ప్లేస్, అది ఆడుతున్న టాయ్స్ అన్నీ ఎక్కడికక్కడ కదలకుండా పడి ఉన్నాయి. నాకు కూడా చాలా బోర్ కొడుతుంది. అదే కళ్ళల్లో తిరుగుతుంది, అది అలుగుతున్నట్టుగా, ఈ టైంలో ఉండుంటే ఇలా పరిగెత్తేది, ఈ టైంలో ఉండుంటే ఈ టీవీ పెట్టమనేది, ఈ టైంలో ఇక్కడికి తీసుకెళ్ళమనేది అని దాని ఆలోచనలే తిరుగుతున్నాయి. ఇది ఎవరితో అన్నా షేర్ చేసుకుందామంటే రాహుల్ కూడా టైంకి ఇంట్లో లేడు. ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక నేను చైర్లో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. అంతలో మా బావగారు వచ్చారు. రాహుల్ ఇంట్లో లేడు కదా బావగారు అని నాకేమీ తెలియనట్టుగా అన్నాను. అప్పుడు బావగారు, అవును నాకు తెలుసు, కానీ పాప ఈరోజే స్కూల్కి వెళ్ళింది కదా, నువ్వు సాడ్గా ఉంటావేమో, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను, నీకెలా ఉంది అని అడిగారు. నేను తల వంచుకుని "మ్మ్" అని తల ఊపాను. అంతకి మా బావగారు, సరే ఇంటి దగ్గర ఉన్న మ్యూజిక్ క్లాస్కి ఫోన్ చేసి నేను రేపటి నుంచి వస్తున్నానని చెప్పాను. సాయంత్రం రాహుల్ రాగానే ఈ విషయం చెప్పాను. రాహుల్ చాలా సంతోషించాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. దాంట్లో నన్ను నేనే మర్చిపోతాను. అది రాహుల్కి కూడా తెలుసు. అందుకనే రాహుల్ వినగానే జీవితం నీకు కావలసినట్టు గడుపుతున్నావు అన్నమాట అని సంతోషించాడు. అలా రోజు రాహుల్ పాపని నన్ను స్కూల్లో డ్రాప్ చేసి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పాప స్కూల్కి వెళ్ళి పాపని తీసుకుని వస్తున్నాను. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు మ్యూజిక్ క్లాస్లో ప్యూన్ వచ్చి దివ్య 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 ఎవరమ్మా, మీ ఆయన వచ్చారు అని అన్నాడు. రాహుల్ ఇప్పుడెందుకు వచ్చాడు, ఏమన్నా మర్చిపోయాడా అని అనుకుంటూ గబగబా బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది మా బావగారు. ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని కొంచెం చిరాగ్గా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ అని అడిగాను. దానికి మా బావగారు, దివ్య నేను చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు అది తెలుసని నాకు తెలుసు, నువ్వు దాని నుంచి పారిపోతున్నావని నాకు తెలుసు, కానీ ఇంక నుంచి నేను వెనక్కి తగ్గదలుచుకోలేదు. నువ్వు నాకు కావాలి, నువ్వు పారిపోవడానికి వీలు కూడా లేదు, అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఇప్పటి వరకు చూపులతోనూ దూరంగా ఉండేది, ఇప్పుడు మాటల వరకు దగ్గరగా వచ్చేసింది. ఇది ఇంకా ఎటు పోతుందో తెలియట్లేదు, ఎటు పారిపోవాలో కూడా తెలియట్లేదు. అలా ఆలోచిస్తూ పాపను తీసుకొని ఇంటికి వెళ్ళాను. రోజువారీ పనులు మామూలుగా చేసుకుంటూ ఉన్నా ఎక్కడ ఏ చెడు జరుగుతుందో అని ఒక డౌట్గానే ఉంది. అలా గడుస్తుండగా ఒకరోజు పొద్దున్నే కాస్త ప్రశాంతంగా ఉంది. ఆ రోజు సెలవు కావటంతో
కొంచెం లేజీగా కూడా ఉంది. సరే కాఫీ పట్టుకొని డాబా మీదకి వెళ్ళాను. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గాలి కమ్మగా ఉంది. ఎండ సన్నగా ఉంది. కనిపించి కనిపించని సూర్యుడు, వచ్చి రాని వెలుగు, పక్షుల కిలకిల చాలా ఆహ్లాదంగా ఉంది. అంతలో నా వెనకాలే అడుగుల చప్పుడు వినపడింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే మా బావగారు. ఆయనని చూడగానే నేను కిందకి వచ్చేద్దామని మెట్లు దిగబోతుంటే ఆయన దారికి అడ్డం పడ్డారు. అడ్డం పడి చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నారు. అది చాలా వింతగా ఉంది. చాలా చిరాగ్గా ఉంది. చాలా ఇబ్బందిగా కూడా ఉంది. అంతలో నాకు తెలియకుండానే ఆయన్ని ఒక్క నెట్టు నెట్టేసి నేను వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరిగెత్తుకుని కిందకు వచ్చేసాను. ఇది నేను ఊహించిందే. కానీ ఇది ఎంత దూరం వెళ్తుంది? దీన్ని ఎలా ఆపాలి? ఎంత ఆలోచించినా నాకు ఒక దారి దొరకట్లేదు. అలా ఆ రోజు నుంచి కిచెన్‌లో, ఆరుబయట, హాల్‌లో, రూమ్‌లో, డాబా మీద ఎక్కడి వెళ్ళినా వెనకాల ఆయన ఉంటూనే ఉన్నారు. ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నేను తప్పించుకుంటూనే ఉన్నాను. ఒకరోజు కిచెన్‌లో పాప కోసం పాలు కలుపుతుండగా ఆయన గబక్కన వచ్చి చెయ్యి పట్టుకున్నారు వెనక నుంచి. అది గారు కూడా ఉన్నారు. అందరి ముందు జరిగిందంతా వివరంగా చెప్పాను. నేను వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ దానికి విరుద్ధంగా మా మామగారు ఈనాటి పిల్లలకి ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియట్లేదు. ఏదన్నా తప్పు జరిగితే గుట్టుగా దాచుకోవాలి గానీ ఇలా అందరిలో బయట పెడతారా? ఛీ! ఛీ! అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. అదే ఆశ్చర్యంగా ఉందంటే రాహుల్ ఏమీ మాట్లాడకుండా లోపలికెళ్ళిపోయాడు. చూసిన మా బావగారు నన్ను చూసి ఒక వెక్కిరింపు నవ్వు నవ్వుతూ ఆయన కూడా ఆయన రూమ్‌లోకి వెళ్ళిపోయారు. నేను అమాంతంగా కూలిపోయాను. అంతటితో అమ్మకి చెప్పి నేను చాలా ఏడ్చాను. అమ్మ కూడా చాలా ఏడ్చింది. చాలా బాధపడింది. ఏంటి అంతా బావుంటుంది. ఒక మంచి ఇల్లు, మంచి కుటుంబం అని గదా ఇచ్చింది. ఇలా చేశారేంటి? అని చాలా కోప్పడింది. నాన్న వచ్చాక నాన్నకు కూడా అన్నీ చెప్పాము. కానీ చెప్తున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. నాన్న నన్ను తిడతారేమో అనుకున్నాను. కానీ దానికి విరుద్ధంగా వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి ఇలా చేశారు అని అడిగారు. నాన్న మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి ఒక అరగంట తర్వాత బయటికి వచ్చి ఇంకా అమ్మాయిని అక్కడికి పంపించేది లేదు. అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఏం కావాలంటే అది చేసుకుంటుంది. చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. ఎదుగుతుంది. అమ్మాయి ఎంతగా ఎదగగలదో వాళ్ళకి నేను చూపిస్తాను అని ధైర్యంగా చెప్పి లోపలికెళ్ళారు. అంతవరకు ఏడుస్తున్న నాకు ఆయన మాటలు కొండంత బలాన్నిచ్చాయి. అంతే. ఆ రోజు తర్వాత నేను ఎప్పుడూ ఏడవలేదు. చక్కగా ఒక ఉద్యోగం చేసుకున్నాను. పాప బాగోగులు నేనే చూసుకున్నాను. ఉద్యోగంలో ఎదుగుతూ వచ్చాను. పాప ఎదుగుదలలో నేను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ వచ్చాను. అది ఒక సాటిస్ఫాక్షన్. ఇదంతా నేను స్కూల్ దగ్గర ఆలోచిస్తూ తీసుకున్న ఒక నిర్ణయం. మా నాన్న ఇచ్చిన కొండంత ధైర్యం.